ఇది గోశాల 6 అంతస్తులలో దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ గోవులన్నీ సాటర్డే ఫుల్గా జనాలు వచ్చి వీటికి నవధాన్యాలు అట్లాంటివన్నీ పెడతారు. శనివారం వస్తే ఇక్కడ పండుగ వాతావరణం ఉంటుంది. వీటికి అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం. అరటిపళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పెట్టి వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకుంటారు. ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఓ ప్రతీతి. అదే కాకుండా నవధాన్యాలు శుక్రవారం నాడు నానబెట్టి శనివారం నాడు ఆవుకు పెట్టినట్లయితే ఏదైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయి అనేది ముఖ్యమైన నిర్వివాద అంశం అని చెప్పాలి. దానికి ఇంకా ఎవరు ఏమీ అడ్డు చేయడానికి లేదు. అంటే అంత బాగా బాధలు తీరిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఇది సమస్య లేదు. ఇట్లాంటి నల్ల ఆవుకి పెట్టినట్టయితే ఇంకా మంచిది. 16 వారాలు ఇట్లాంటి నల్ల ఆవుకి పెట్టినట్టయితే చాలా మంచిది. కోరికలన్నీ తీరిపోతాయి. ఈ గోవుల్ని 3 అంతస్తుల్లో ఈ విధంగా పెంచుతున్నారు. దీన్ని కపిల గోవు అంటారు. గోవులు తెల్లన, గోపయ్య నల్లన. మ్యాక్సిమం తెలుపుంటాయి. దీంట్లో 3 వర్ణాలు ఉంటాయి. నలుపు, తెలుపు, కపిల గోవు. ఇది నా గ్రహ దోషాలు తొలగాలంటే 16 వారాలు నవధాన్యాలు తినిపించినట్టయితే గ్రహ దోషాలు పోయి 16 శనివారాలు తినిపించాలి. చూసారా, ఈ విధంగా తోటకూర కూడా తినిపిస్తారు. కొంతమంది అరటిపళ్ళు తినిపిస్తారు. మనం ఇప్పుడు 2వ అంతస్తులో ఉన్నాం. 3వ అంతస్తులో పోయి చూద్దాం. బహు తక్కువ మంది 3-4 అంతస్తులు, 6 అంతస్తులు ఉన్నాయి. 6 అంతస్తుల్లోకి రారు. మొదటి 2 అంతస్తుల్లో ఫుల్గా పెట్టేస్తారు. ఇది గోసేవ కార్యక్రమం. రోజు మనం కొనుక్కొని ఒక ఆవుని పెంచినట్లయితే అది పూర్తి సేవ అవుతుంది. గోవులో ముక్కోటి దేవతలు ఉంటారనేది
నిస్సందేహం. అంటే మన ఇంటి దగ్గర గోవుని పెంచినట్టయితే చక్కగా ముక్కోటి దేవతలు మన ఇంటి దగ్గర విరాజిల్లుతున్నట్లు లెక్క. ఇది సంక్షిప్తంగా గోశాల యొక్క గోవుల యొక్క ఇది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి ఎన్నో స్టోరీస్ మీకు అందజేస్తాను, రెమెడీస్ అందజేస్తాను. చూసారా, గోవులు ఆకలికి అవి కూడా దాటుకొని లోపలికి పోయి మరీ తింటున్నాయి. ఆకలి అనేది ప్రతి జీవుడికి ఇంపార్టెంట్. ఆకలి లేనిది ఏది లేదు. పశుపక్షాదుల దగ్గర నుంచి మనుషుల వరకు ఆకలి అనేది భగవంతుడు పెట్టాడు. ఓకే, ఈ ఆకలిని తీరుద్దాం. మన ఆకలిని భగవంతుడు తీరుస్తాడు. మన ప్రయత్నం మనం చేద్దాం. మనం గొప్పగా ఉంది 10 మందికి పెడదాం, 10 మందిని సంతృష్టి చేద్దాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.